రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గుంట భూమి ఉంటే రైతు కూలీలుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 2,45,700 మంది ఉన్నారన్నారు. నిబంధనల పేరుతో కోతలు పెట్టకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్న హరీష్ రావు గ్రామ సభలు పెట్టాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇండ్లకు కూడా నిధులు విడుదల చేయాలన్నారు. మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గుంట భూమి ఉంటే రైతు కూలీలుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 2,45,700 మంది ఉన్నారన్నారు. నిబంధనల పేరుతో కోతలు పెట్టకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్న హరీష్ రావు గ్రామ సభలు పెట్టాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇండ్లకు కూడా నిధులు విడుదల చేయాలన్నారు. మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.